బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకెళ్తున్న సీరియల్ కార్తీక దీపం. ఈ సీరియల్ చూడని ప్రేక్షకుడు ఉండడు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అంటాను. ఓ సీరియల్ అని చెప్పుకోవడం కంటే ప్రతి తెలుగు వాళ్ళ ఎమోషన్ ఇది అని చెప్పాల్సిందే. అలా అత్యంత ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకుంటూ వచ్చిన ఈ సీరియల్ సినిమాల్లో మాదిరిగా సీక్వెల్ 1, సీక్వెల్ 2గా ప్రసారమవుతోంది కార్తీక దీపం నవవసంతం. ఇక కార్తీక దీపం 2 నవవసంతం కూడా అంతే క్రేజ్ని, ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ సీరియల్లో నవవసంతం 2లో నటిస్తున్న సీరియల్ ఆర్టిస్టులు కూడా మంచి గుర్తింపుని సంపాదించుకుంటున్న వాళ్ళే. మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలా కార్తీక దీపం సీరియల్ నవవసంతంలో హీరో కార్తీక్కి తండ్రిగా నటిస్తూ ఉన్న జీడిగుంట శ్రీధర్ గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు. నిజం చెప్పాలి అంటే జీడిగుంట శ్రీధర్ ఓ నటుడిగా ఇటు బుల్లితెర రంగానికి, ఇటు సినిమా రంగానికి దశాబ్దాలకు పైగా సుపరిచితుడే అయినప్పటికీ కూడా మరి జీడిగుంట శ్రీధర్ గారి వ్యక్తిగత జీవితంలో గనక చూసుకున్నట్లయితే ఇతడు మాత్రమే కాదు, ఇతడి తండ్రి ఓ ప్రముఖ వ్యక్తి. అంతేకాకుండా ఇతడి కొడుకు, కోడలు ఎవరు, ఏం చేస్తుంటారో తెలిస్తే నోరెళ్ళబెట్టవలసిందే. ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే జీడిగుంట శ్రీధర్ ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు. 1990లో దూరదర్శన్లో ప్రసారమైన డైలీ టీవీ సీరియల్స్తో సీరియల్ హీరోగా తన కెరియర్ని ప్రారంభించి దాదాపు 4 దశాబ్దాలకు పైగా ఇటు దూరదర్శన్లో మాత్రమే కాకుండా ఈటీవీ, జీ, మా తెలుగు వంటి ఛానల్స్లో ప్రసారమవుతున్న ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నేటికి నటిస్తూ అలరిస్తూనే ఉన్నాడు. కేవలం సీరియల్ ఆర్టిస్ట్గా మాత్రమే కాకుండా వెండితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఎంతోమంది ఆర్టిస్టులకి డబ్బింగ్ కూడా చెప్తూ డబ్బింగ్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి. అలాంటి జీడిగుంట శ్రీధర్ వ్యక్తిగత జీవితాన్ని కనుక గమనించినట్లయితే ఇతని తండ్రి ప్రఖ్యాతి చెందిన ఒక రచయిత, ఎవరో కాదు జీడిగుంట శ్రీరామచంద్రమూర్తి గారు. ఈ పేరుకి అసలు పరిచయం అవసరమే లేదు. 1960లోనే ఆకాశవాణి రేడియోలో వ్యాసకర్తగా ఆయన కెరియర్ని ప్రారంభించి దాదాపు 300కి పైగా నవలలని, కథలని మరియు ఎన్నో రచనలు చేసిన ప్రముఖ వ్యక్తి. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎన్నో సినిమాలకి స్క్రిప్ట్ రైటర్గా కూడా పనిచేశాడు. అంతేకాదు పలు సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కూడా నటించడం జరిగింది. అలా జీడిగుంట శ్రీధర్ తండ్రి అయిన శ్రీరామచంద్రమూర్తి గారు కూడా ప్రఖ్యాతి చెందిన వ్యక్తి. ఇక జీడిగుంట శ్రీధర్ గారి వ్యక్తిగత జీవితాన్ని కనుక గమనించినట్లయితే దూరదర్శన్లో ప్రసారమైన హిమబిందు, ఆగమనం, ఋతురాగాలు వంటి డైలీ టీవీ సీరియల్స్తో సీరియల్ ఆర్టిస్ట్గా తన కెరియర్ని ప్రారంభించి ఆ తర్వాత ఎన్నో సీరియల్స్లో నటిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అంతరంగాలు, ఎండమావులు, అందం, భార్య, కరిసుందన్రా, సూర్యవంశం, కస్తూరి, నాగమ్మ ఇలా చెప్పుకుంటూ పోతే 100కి పైగా డైలీ టీవీ సీరియల్స్లో నటిస్తూనే ఉన్నారు. మరి ఇదిలా ఉంటే జీడిగుంట శ్రీధర్ మాత్రమే కాదు, ఇతడి కుటుంబంలో ఇతడి తండ్రి మాత్రమే కాకుండా ఇతడి కొడుకు, కోడలు కూడా నటులుగా ప్రఖ్యాతి, ఇతడి కొడుకు, కోడలు కూడా హీరోయిన్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణించిన వాళ్ళే. ఇక వాళ్ళు ఎవరో కాదండి, మనందరికీ సుపరిచితుడు హ్యాపీ డేస్ సినిమాతో యంగ్ హీరోగా మనందరికీ సుపరిచితుడైన వరుణ్ సందేశ్ స్వయాన జీడిగుంట శ్రీధర్కి కొడుకు అవుతాడు. అది ఎలాగయ్యా అంటే జీడిగుంట శ్రీధర్కి ఒక అన్నయ్య, తమ్ముడు ఉన్నాడు. తన అన్నయ్య పేరు విజయసారథి. ఇక విజయసారథి గారి కొడుకే అమెరికాలో పుట్టి పెరిగిన వరుణ్ సందేశ్ మాస్టర్స్ని కంప్లీట్ చేసిన తర్వాత ఇండియాకి రావడం, అలాంటి నేపథ్యంలోనే హ్యాపీ డేస్ సినిమా కోసం హీరో కోసం ఆడిషన్స్ జరుగుతున్న సమయంలోనే ఇండస్ట్రీలోకి హ్యాపీ డేస్ సినిమాతో హీరోగా పరిచయం అవ్వడం జరిగింది. ఓ లవర్ బాయ్ క్యారెక్టర్లో వరుణ్ సందేశ్ ఆ తర్వాత నటించిన సినిమాలు మంచి గుర్తింపే తెచ్చిపెట్టినప్పటికీ తర్వాత రాను రాను సినిమా అవకాశాలు తగ్గిపోవడం, నటించిన సినిమాలో పెద్దగా గుర్తింపేమీ రాకపోయినప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం హీరోగా రాణించాడు. ఇదిలా ఉంటే వరుణ్ సందేశ్ మాత్రమే కాకుండా వరుణ్ సందేశ్ భార్య అంటే స్వయాన జీడిగుంట శ్రీధర్కి కోడలు అయిన వితికా షేరు కూడా. ఇక వితికా షేరు కూడా హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై ఎన్నో సినిమాల్లో నటించింది. సపోర్టింగ్ యాక్ట్రెస్గా కూడా ప్రస్తుతానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా హ్యూజ్ స్టార్డమ్ని, ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకుంటూ రకరకాల వీడియోలతో, ఫోటో షూటులతో ఎప్పటికప్పుడు ఎంత సందడి చేస్తుందో మనందరికీ తెలిసిందే. అలా మొత్తానికి కొన్ని తరాలుగా ఈ కుటుంబంలోని వాళ్ళందరూ సినిమా రంగంలోనూ, బుల్లితెర రంగంలోనూ రాణిస్తున్న వాళ్ళే. ఇక జీడిగుంట శ్రీధర్ వ్యక్తిగత జీవితాన్ని కనుక గమనించినట్లయితే ఇతడి భార్య పేరు రామలక్ష్మి. ఇతడికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు పేరు శివతేజ, కూతురు పేరు పూజాలహరి. ఇక కొడుకు, కూతురులు ఇద్దరికి పెళ్లిళ్ళు అవ్వడం, జీడిగుంట శ్రీధర్ తాత కూడా అయ్యాడు. ఈయన కొడుకు, కూతురు, అల్లుడు, కోడలు ఇలా అందరూ అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే జీడిగుంట శ్రీధర్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అన్ని రకాల విశేషాలని తన కొడుకు, కూతురుతో ఉండడం, మరోపక్క వరుణ్ సందేశ్ మరియు వితికా షేరుతో ఉన్న కొన్ని క్యూట్ మూమెంట్స్ని అందరితో పంచుకుంటూ రావడం జరిగింది.
అదండి అసలు సంగతి. మరి హైయెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్‌తో దూసుకెళ్ళిపోతున్న 'కార్తీక దీపం 2 నవవసంతం' సీరియల్‌లోని కార్తీక్ బాబుకి తండ్రిగా నటిస్తున్నది ఎవరో కాదు. ఇటు బుల్లితెర రంగానికి, అటు సినిమా రంగానికి సుపరిచితుడుగా కొన్ని దశాబ్దాలకు పైగా రాణిస్తున్న జీడిగుంట శ్రీధర్. మరి జీడిగుంట శ్రీధర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ఓ పక్క తండ్రి ప్రముఖ వ్యక్తిగా, మరో పక్క తాను వీళ్ళిద్దరూ మాత్రమే కాకుండా ఇతడి కొడుకు, కోడలు కూడా మనందరికీ సుపరిచితులుగా హీరోయిన్లుగా పరిచయమే. వాళ్ళు ఎవరో కాదు, హీరో వరుణ్ సందేశ్ మరియు హీరోయిన్ వితికా షెరు. అదండి అసలు సంగతి. మరి అలా మొత్తానికి జీడిగుంట శ్రీధర్ మాత్రమే కాదు, ఇతడి కొడుకు, కోడలు కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు అన్నమాట. వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు ఇంకొకసారి అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.